హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ని ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు దిగువ పేర్కొన్న గ్రంథాల్లో ఏది వైదిక సాహిత్యంలో భాగం కాదంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, పీఠకాలు. అంతరించిపోతున్న వృక్ష జాతికి చెందినటువంటి రెడ్ సాండర్స్ దిగువ పేర్కొన్న ఏ భారతీయ భౌగోళిక విభజనకు మాత్రమే పరిమితమైంది అంటుంది. తూర్పు కనుమలు. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ 1813 అనేది డ్యాష్గా కూడా వ్యవహరితమాట. ఇది చార్టర్ యాక్ట్గా కూడా వ్యవహరితం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31 వచ్చేసి ప్రొఫేన్ అణువులోని అన్ని హైడ్రోజన్ పరమాణువులతో 3 కార్బన్ పరమాణువులు మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లను పంచుకుంటాయి? ఎయిట్ ఎలక్ట్రాన్స్. క్వశ్చన్ నెంబర్ 32 మైట్రోకాండ్రియాను అద్భుతమైన సూక్ష్మ గంగగా ఎందుకు పరిగణిస్తారు? ఎందుకంటే వాటిలో రైబోజోమ్లు, డిఎన్ఏలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 33 కింది వాటిలో ఏ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో విద్యా హక్కు చేర్చబడింది? 86. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39 కింది ఏ దశలో ధమని గోడలపై రక్తం కలిగించే పీడనాన్ని బట్టి సిస్టోలిక్ రక్తపీడనం కొలుస్తారు? జఠరికల సంకోచం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 42 వచ్చేసి 1960లో సంతకం చేసిన సింధు జలాల ఒప్పందం నియమావళి ప్రకారం సింధు నది వ్యవస్థ ద్వారా ప్రవహించే మొత్తం నీటిలో భారతదేశం డ్యాష్ని మాత్రమే ఉపయోగించుకోవచ్చు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, 20% మాత్రమే ఉపయోగించుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 43 ఆధునిక ఆవర్తన పట్టికలో అసంగత స్థానం కలిగిన ఏ తన ధర్మాలపై ఆధారపడి ఉంటుంది? అది స్క్యారలోహ ఎలక్ట్రానిక్ విన్యాసాన్ని కలిగి ఉన్నప్పటికీ ద్విపరమాణుక అణువుల మాదిరిగా ఉంటుంది. బి అనే మూలకం ఆధునిక ఆవర్తన పట్టికలో 3వ పీరియడ్లో సోడియం తర్వాత వెంటనే వస్తుంది మరియు గ్రూప్ సికి చెందింది అయిన ఏబిసిలను గుర్తించండి అంటుంది. అది హైడ్రోజన్, బి మెగ్నీషియం, సిఓది 2. క్వశ్చన్ నెంబర్ 44 గాలిలో ప్రయాణించే కాంతి కిరణం గాజు దిమ్మెలోకి ప్రవేశిస్తే కింది ప్రకటనలో ఏది సరైనది గుర్తించమంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు వక్రీభవన కోణం కంటే పతన కోణం ఎక్కువగా ఉంటుంది. పతన కోణం బహిర్గత కోణానికి సమానం. బహిర్గత కిరణం పతన కిరణానికి సమాంతరంగా ఉంటుంది. 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47 వచ్చేసి వృత్తాకార తీగ చుట్టకు అనుసంధానించబడినటువంటి గాల్వనోమీటర్ ద్వారా కింది వాటిలో ఏ సందర్భంలో విద్యుత్ ప్రవాహం నమోదు చేయబడుతుంది అంట. స్టేట్మెంట్ ఒకటి వచ్చేసి ఒక అయస్కాంతాన్ని తీగ చుట్ట దగ్గర స్థిరంగా ఉంచినప్పుడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఒక అయస్కాంతాన్ని తీగ చుట్టు వైపు కదిలించినప్పుడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఒక అయస్కాంతాన్ని తీగ చుట్టు నుండి దూరంగా కదిలించినప్పుడు.
ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 కరెక్ట్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 45 నిరోధం. క్వశ్చన్ నెంబర్ 51 కింది వాటిలో అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏది అని. బాక్సైట్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52 వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 ప్రకారం కేంద్రం యొక్క అన్ని కార్యనిర్వాహక అధికారాలు ఎవరికి ఉన్నాయి? రాష్ట్రపతికి. క్వశ్చన్ నెంబర్ 53 వచ్చేసి మనకు కింది వాటిలో కౌమార దశ వికాసంలో భాగం కానిది ఏది అంటుంది. మొటిమలు రావడం, గొంతు మార్పు, ఉబకాయం, ఋతుక్రమం. ఉబకాయం. ఆన్సర్ 3. కౌమార దశలో వికాసంలో ఈ ఉబకాయం అనేది భాగం కాదు. క్వశ్చన్ నెంబర్ 56 కింది వారిలో 15 జూన్ 2022 నాటికి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? 2022లో గిరిరాజ్ సింగ్. ఇప్పుడు ఎవరున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 58 మొక్కలు తమ వ్యర్థాలను ఏ విభిన్న భాగాల్లో నిల్వ చేసుకుంటాయి? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. పత్రాలు, రిక్తికలు, పాత దరువు. క్వశ్చన్ నెంబర్ 61 ప్రోబ్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే భాషల్లో బెంగాలీ భాష ర్యాంక్ ఎంత? 6వ ర్యాంక్. క్వశ్చన్ నెంబర్ 63 విద్యుదయస్కాంత ప్రేరణను కనుక్కున్న వారు ఎవరు? మైకేల్ ఫారడే. క్వశ్చన్ నెంబర్ 69 ఒక కుంభాకార దర్పణం యొక్క ప్రధాన అక్షం వెంబడి కాంతి కిరణం పతనం చెందినప్పుడు ఏర్పడే పతన కోణం ఎంత అంటారు? 0 degrees. క్వశ్చన్ నెంబర్ 73 కింది వాటిలో సామర్థ్యానికి ప్రమాణం కానిదేది? కిలోవాట్ అవర్. క్వశ్చన్ నెంబర్ 75 ఒక కుంభాకార కటకం వాస్తవ, విలోమ మరియు క్షీణ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అయిన వస్తు స్థానం అంటాడు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 76 దిగువ వాటిలో బెంజిన్ అణువు యొక్క సరైన నిర్మాణాన్ని గుర్తించమంటాడు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78 భారతదేశంలో ప్రసిద్ధ పండుగ మకర సంక్రాంతిని ఏ నెలలో నిర్వహిస్తారు? జనవరి నెలలో. క్వశ్చన్ నెంబర్ 80 ఒక కుంభాకార దర్పణం ఏర్పరిచిన ఆవర్తనం ఎంని కింద వాటిలో ఏది సరిగా సూచిస్తుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 81 బొగ్గు మరియు పెట్రోలియం తగినంత గాలి, ఆక్సిజన్ లేని చోట దహనం చేస్తే కాలుష్యానికి కారణమయ్యే హానికర వాయువు ఏది ఉత్పత్తి అవుతుంది? కార్బన్ మోనాక్సైడ్. క్వశ్చన్ నంబర్ 84 కింది వాటిలో సాధ్యమయ్యే చర్య ఏది అంటారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 85 కింది ఏ పంచవర్ష ప్రణాళికలో లైసెన్స్ రాజు ప్రారంభించబడింది? రెండవ పంచవార్షిక ప్రణాళిక. క్వశ్చన్ నంబర్ 89 మొక్కలకు తక్కువ శక్తి
అవసరాలు ఎందుకుంటాయి? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే వాటిలో మృత కణాలు ఎక్కువగా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 90 వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఏ వాయువు ఉపయోగించబడుతుంది? క్లోరిన్ వాయువు. క్వశ్చన్ నెంబర్ 91 మూలకాల యొక్క రసాయన ధర్మాలను అధ్యయనం చేయడానికి మెండలీఫ్ ఏ 2 మూలకాల ద్వారా ఏర్పడిన వాటి సమ్మేళనాలపై దృష్టి పెట్టాడు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 99 స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్ని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ దీని సహకారంతో ప్రారంభించారు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 100 లిథియం సల్ఫేట్ మరియు నీరులు క్రియాజన్యాలుగా లభించే తటస్థీకరణ చర్య యొక్క క్రియాజనకాలను ఊహించండి అంటారు. సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు లిథియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.